హ్యాపీ ఫాదర్స్ డే ఎవ్రీవన్. ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా మనము చేయబోయే వంటకం మిల్క్ చికెన్, విచ్ ఈస్ మై స్పెషల్ హ్యాండ్మేడ్ వెరైటీ ఆఫ్ చికెన్, which is my recipe, which is I so long preserved it for many long years. So today I'm going to reveal the secret of my milk chicken. Okay, let's go through the ingredients first. So this is the ఇది వచ్చేసి మ్యారినేటెడ్ చికెన్. పసుపు, కారము, పెరుగు ఇవన్నీ వేసి ఒక 4-5 గంటల సేపు మ్యారినేట్ చేసి పెట్టుకుంటాం ఫ్రిడ్జ్లో. సో ఇక్కడ ఉండేది వచ్చేసి కొత్తిమీర, మెత్తగా మిక్సీలో వేసుకున్నటువంటి కొత్తిమీర, టమాటో ప్యూరీ, ఇది వచ్చేసి ఆనియన్ పేస్ట్, ఇది గరం మసాలా, ఇక్కడ మనకి వచ్చేసి తేజ్ పత్తా ఉంది, సిన్నమాన్ ఉంది, దాల్చిన చెక్క, ఆవాలు, లవంగము, దిస్ ఇస్ స్టార్ ఎనస్ అంటారు, హెల్త్కి చాలా మంచిది. తర్వాత అలాగే జీలకర్ర. తర్వాత మన దగ్గరికి వచ్చే లోపలికి ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంది, ఇది మిల్క్, క్రీమీ మిల్క్ అనమాట. సో దెన్ వీ హ్యావ్ ది క్యాష్యూస్, కరివేపాకు, కొత్తిమీర ఫర్ గార్నిషింగ్. సో ఇది వచ్చేసి మన రెసిపీ మనం చేయబోయేది వచ్చేసి సెసేమ్ ఆయిల్తో, నువ్వుల నూనెతో చేయబోతున్నాం. సో లెట్ us స్టార్ట్ అవర్ రెసిపీ నా. సో గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకున్నాక ప్యాన్ కొద్దిగా హీట్ చేసుకుంటాం. నువ్వుల నూనె కొద్దిగా మనకి ఎంత కావాల్సినంతగా నువ్వుల నూనె పోసుకోవాలి, ఎంత కావాల్సింటే అంత. ఇట్స్ ఆల్మోస్ట్ నేను ఒక 100 ml పోసాను ఇప్పుడు. సో మనం ఇప్పుడు ప్రజెంట్ ఏం చేయబోతున్నామంటే, మన దగ్గర ఉన్నటువంటి గరం మసాలా యొక్క మిశ్రమం కొద్దిగా వేడెక్కాలి. సో విల్ వెయిట్ ఫర్ హీటింగ్ ఆఫ్ ది ఆయిల్. సో now you can see the bubbling started. సో మనం చిన్నగా మన యొక్క తేజ్ పత్తా ఆకుల్ని కొద్దిగా దాంట్లో వేస్తాం. సో చిన్నగా మన దాల్చిన చెక్క మరియు స్టార్ ఎనస్, నా ఫేవరెట్, వెరీ గుడ్ ఫర్ ఎరమ్మా. ఒక 4 లవంగాలు చాలు, ఎక్కువ వేయకూడదు. దాంతోపాటి మన జీలకర్ర, ఆవాలు కలిసినటువంటి మిశ్రమం. సో ఇట్స్ మై ఫేవరెట్. నేను ఎప్పుడు వుడెన్ చాప్స్ వాడతాను, నాకు ఇష్టం. సో స్టీల్ ఐటమ్స్ వాడటం వీటన్నిటికీ నాకు వుడ్ అంటే చాలా ఫేవరెట్ నాకు. సో మోస్ట్లీ వుడెన్ ఐటమ్సే వాడతాను. సో జస్ట్ హ్యావ్ సమ్ లిటిల్ బిట్ ఫ్రై. అవి కొద్దిగా వేగాక మనం ఇప్పుడు గార్లిక్ పేస్ట్ వేస్తున్నాం. ఎప్పుడైనా సరే గార్లిక్ పేస్టు ఇలా మిశ్రమంతో పాటు కలచడం వల్లకి దానిలో ఉన్న పచ్చి వాసన మనకి తర్వాత లాస్ట్లో రాదు. ఇలా బాగా వేయటం వల్లకి దానిలో గార్లిక్ ప్లస్ జింజర్ యొక్క పచ్చి టేస్టు మనం చేయబోయే వంటకంలో రాదు. అందుకని ముందుగానే ఫ్రై చేసేటప్పుడే వేసుకోవాలా. సో అది అయ్యాక నెక్స్ట్ మన ఆనియన్ పేస్ట్. ఆనియన్ పేస్ట్ చక్కగా ఫ్రై అవ్వాలా, కొద్దిగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు. సో కరివేపాకు కొద్దిగా ఇక్కడ వేస్తాము. దీంతో పాటు బాగా వేగాలి. మనం ఎక్కువగా రిఫైన్డ్ ఆయిల్స్ వాడే కంటే కూడాను ఎక్కువగా ఆవ నూనె, గ్రౌండ్నట్ ఆయిల్స్, తర్వాత అన్రిఫైన్డ్ ఆయిల్స్ అంటే గన్నా నూనె అంటారు, అలాంటి నూనెలు వాడే వాళ్ళకి చాలా హెల్దీగా ఉంటుంది. ఆలివ్ ఆయిల్ ఫారెన్ కాబట్టి మనం రిఫైన్డ్ ఆయిల్స్ వాడే కంటే మన లోకల్ గన్నా నూనెలు అంటే చాలా గ్రౌండ్నట్తో చేసినటువంటివి, ఆవ నూనెలో చేసినటువంటివి, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వాడుకుంటే చాలా మంచి ఆరోగ్యానికి. ఆయిల్స్, ఆయిల్స్
గుండెకి సంబంధించి హెల్ప్ చేసేటువంటి మంచి ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. చాలా మంచిదే ఒలియోనిక్ యాసిడ్స్ ఉంటాం మనం. గ్రూప్ ఆయిల్స్ ఎక్కువ ఉంటాయి సన్ఫ్లవర్ కంటే కూడా. సో సన్ఫ్లవర్ అంటే మంచిది, ఆవు నూనె నూనె చేసినట్టు. సో చాలా మంచిది ఆరోగ్యానికి. ఓకేనా? సో బాగా వేగేంచేందుకు బాగా మనం వెయిట్ చేయాలి, సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఫ్రై అయింది. ఫ్రై అయ్యాక మనం టమాటా ప్యూరీ పోస్తాము. సో టమాటా ప్యూరీ ఇస్ డన్. సో ఇప్పుడు టమాటా ప్యూరీ కొద్దిగా వేగాక మన యొక్క కొత్తిమీర ప్యూరీ కొద్దిగా హాఫ్ వేసుకుంటాం. ఇప్పుడు మరీ ఎక్కువ వేసుకోకుండా కొద్దిగా లాస్ట్లో గార్నిషింగ్ కోసం ఉంచుకుంటాం. ఇప్పుడు మన ప్యూరీ రెడీ అయింది. సో ఇప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ పని చేయబోతున్నాం. మన మిల్క్ చాలా జాగ్రత్తగా వేయాలా. సో ఇట్స్ మిల్క్ జనరల్ మిల్కే, కాకపోతే కొద్దిగా దీంట్లో మలాయ్ ఎక్కువ ఉంటుంది, క్రీమీ మిల్క్. సో కొద్దిగా సిమ్మర్ పెంచుకోవాలా బాయిల్ అవ్వడానికి. ఇంకా పిల్లలు చాలా ఇష్టపడి తింటారు ఈ స్పెషల్. ఇది యాక్చువల్గా ఆఫ్ఘనీ చికెన్కి దగ్గరగా ఉంటుంది, కాకపోతే నేను మిల్క్ చికెన్ని తయారు చేశాను కాబట్టి నా ఫేవరెట్ రెసిపీ. దీన్ని ఏమంటారంటే దిస్ రెసిపీ ఈజ్ మై కస్టమ్ మేడ్ రెసిపీ అనమాట. నేను కాలేజ్ డేస్లో చేసి మా ఫ్రెండ్స్ పెట్టేవాడిని, నా సిగ్నేచర్ రెసిపీ. సో ఇలా చక్కగా బాయిల్ అవుతుంది మన రెసిపీ అంతా. ఇప్పుడు ఏం చేయబోతున్నా అంటే మన గరం మసాలా, ఇది చికెన్ మసాలా అంటారు. చికెన్ మసాలా వేసి బాగా ఉడకనివ్వాలి, వేగనివ్వాలి. Very nice smell. The flavor is so aromatic that it's triggering my brain to eat, even though I'm a vegetarian. My wife and my kids are not vegetarian. So you can see the color. It's a beautiful color of a chicken recipe. So now I'm finally I'm going to add our chicken. This is the marinated chicken with curd, turmeric and chili. Okay, so now slowly I'm going to add all our chicken into this without losing any gravy part. చికెన్ మొత్తం ఈ గ్రేవీలో కలిసేటట్టు చేసుకోండి. సో ఇంకా మిగిలినటువంటి మన కొత్తిమీర ప్యూరీ, కొరియాండర్ ప్యూరీ మిగతాది కూడా పైన కలిపేసుకుంటాం. తర్వాత రెసిపీ అంతా చక్కగా మిశ్రమం చేసుకోవాలి, కలుపుకోవాలి. సో యూ కెన్ సీ ద కలర్. ఇట్స్ సో కలర్ఫుల్ టు ఐస్ అండ్ ఎవ్రీవన్ టెంప్ట్స్ టు ఈట్ ఇట్. So this is my special recipe as a signature recipe to my family. Now I want every one of you to make it your homes. మీరు కూడా మీ ఇంట్లో ఇది ప్రయత్నించి ఎలా ఉందో టేస్ట్ చెప్పాలి మాకు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఉప్పు చాలా తక్కువ వాడతాను నేను నా వంటకాల్లో, బికాజ్ కీపింగ్ హెల్త్ ఇన్ ఫోకస్. ఎందుకంటే మనం వాడే ప్రతి న్యాచురల్ ప్రొడక్ట్స్లోనూ ఉప్పు స్వయంగా సాల్ట్ ఫామ్లో ఉంటుంది. అందుకని మనం రుచుల కోసం ఎక్కువ సాల్ట్ వాడతాం. కాకపోతే హార్ట్ పేషెంట్స్కి ఇప్పుడున్న ప్రజెంట్ బ్లడ్ ప్రెషర్ కండిషన్స్, పొల్యూషన్, కాలుష్యం వీటన్నిటి వల్ల మనం ఉప్పు చాలా తగ్గించాలి. సో అందుకని ఉప్పు ఎంత తగ్గిస్తే అంత మంచిది. రోజుకి 3 గ్రాముల పైన ఎవరు ఉప్పు తినద్దు. సో మనం ఉప్పు కొద్దిగా స్ప్రింక్ల్ అవుట్ చేసుకుంటాం. సో బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మనం ఒక 15 నిమిషాల కోసం దీన్ని మూత పెడతాము, కొద్దిగా బాయిల్ అయ్యడానికి చక్కగా. సో విల్ వెయిట్. సో ఈ లోపల కొన్ని చిట్కాలు ఏంటంటే, ఎప్పుడైనా సరే ఉప్పు లాస్ట్లో వేయండి. మొదటిసారి ఎప్పుడు ఉప్పు వేయద్దు. లాస్ట్ బాయిలింగ్ అయ్యి మూత వేసే టైంకి ఉప్పు వేయండి. ప్లస్ అరోమాటిక్ అంటే కొద్ది గార్నిషింగ్, కొత్తిమీర కావచ్చు, కరివేపాకు కావచ్చు, ఇవన్నీ లాస్ట్లో కొద్దిగా పైన చల్లుకోవటం వల్ల వాటి అరోమా బాగా ఉంటుంది, మైండ్కి అట్రాక్ట్ అవుతుంది అనమాట. నేను ఆర్గానోలెప్టిక్స్ అంటాము సైంటిఫిక్గా, అందుకే నేను సైంటిస్ట్ కాబట్టి చెప్తున్నా. సో హెల్దీ ఆయిల్స్ అంటే ఇంకా మామూలుగా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్సే వాడండి. సన్ఫ్లవర్ ఆయిల్స్, రిఫైన్డ్ ఆయిల్స్ అస్సలు వాడద్దు. రీజన్ వాటిలో పర్టికులర్గా మనకు కావాల్సిన కాంపౌండ్స్ అన్నీ ఏమీ ఉండవు. విటమిన్స్ కావచ్చు, ఆయిల్ సాల్యుబుల్ విటమిన్స్ కావచ్చు, ఒలియోనిక్ యాసిడ్స్ కావచ్చు, ఒలియోల్స్ కావచ్చు, ఒలియోనోలిక్ యాసిడ్స్ కావచ్చు. ఇవి మన హార్ట్కి, మజిల్స్కి, బ్లడ్కి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఆయిల్స్. రిఫైన్ చేయడం వల్ల అయిపోతాయి యాక్చువల్గా.
సో నేను చెప్పేటువంటి పాయింట్ ఏంటంటే మనం కోల్డ్ ప్రెషర్ ఆయిల్స్ వాడటం చాలా మంచిది. అది కూడా గ్రౌండ్ నట్ ఆయిల్, బ్రాసిక్ ఆయిల్ అంటే సర్సోంక తేల్ అంటాం, మనం ఆవ నూనె అంటాం. సో అలాగే నువ్వుల నూనె, ఇలాంటి ఆయిల్స్లో మనకి ఎక్కువగా ఒలియనాల్స్ ఉంటాయి. హార్ట్కి చాలా మంచిది, బ్లడ్ ప్రెషర్ ఉన్న పేషెంట్స్ కూడా చాలా మంచిది, డయాబెటిక్ పేషెంట్స్ కూడా చాలా మంచిది. మనం రిఫైన్డ్ ఆయిల్స్ వాడటం వల్లకి డయాబెటీస్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. రీజన్ షుగర్ తినటం వల్లకి వచ్చేది షుగర్ వల్లకి రాదు, ట్రిగ్గరింగ్, దట్ ఈస్ సైంటిఫికలీ ప్రూవన్. బ్యాడ్ ఫ్యాట్స్ ఫస్ట్ మన బాడీలో అక్యుములేట్ అయ్యి ఇన్సులిన్ రెసిస్టెన్స్ తీసుకొచ్చాక షుగర్ స్టార్ట్ అవుతుంది. బ్యాడ్ ఫ్యాట్స్ అన్ని ఇలా రిఫైన్డ్ ఆయిల్స్లో ఎక్కువ ఉంటాయి. సో అందుకని బ్యాడ్ ఫ్యాట్స్ మనం వాడకూడదు ఫస్ట్ నుంచి. బ్యాడ్ ఫ్యాట్స్ అనేటువంటివి ఫస్ట్ ప్రైమరీ కాజ్ ఆఫ్ డయాబెటీస్ అనమాట. ఆ తర్వాతే మనకి షుగర్ లైన్లోకి వస్తుంది. షుగర్ సర్క్యులేట్ చేస్తే ఎందుకంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేసి ఉంటుంది కాబట్టి షుగర్ అనేది బ్రేక్ అవ్వకుండా గ్లూకోజ్ అవి సెల్స్లోకి అబ్జర్వ్ అవ్వవు. సో అందుకని చెప్పి నేను చెప్పేది యూజ్ ది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, పర్టికులర్లీ ది గ్రౌండ్ నట్ అండ్ సెసమ్ ఆయిల్స్ అండ్ ది మస్టర్డ్ ఆయిల్స్. దీస్ ఆర్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. సో we are going to heat and boil it for 15 more minutes, and after that we are going to garnish. So now chicken బాగా ఉడికింది. సో ఇప్పుడు గ్యాస్ ఆపేసుకోవాలి. సో now we are garnishing with very little bit of coriander leaves and కొద్దిగా cashew on the top. So this is our contemporary Afghani milk chicken. It's my signature recipe. Particularly I used to make it on festivals for my wife and kids. So they love this chicken. So ఇప్పుడు ఈ రెసిపీ మీకు కూడా అందుబాటులో ఉంది. సో మీరందరూ దీన్ని ఇంట్లో చేసి ఎలాగుందో నాకు చెప్పాలి, కామెంట్స్లో పంపండి. సో మీ విలువైనటువంటి కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. హ్యాపీ ఫాదర్స్ డే వన్స్ అగైన్. ఫాదర్ తల్లి ఎలాగో తండ్రి కూడా మన జీవితంలో చాలా ముఖ్యం. ఇద్దరు 50-50, ఇద్దరు 2 చక్రాలు లాంటి వాళ్ళు సైకిల్కి ఉన్నట్టు. ఏ ఒక్క చక్రం పోకపోయినా సైకిల్ పడిపోతుంది కదా. అలాగే ఇద్దరికి సమానమైనటువంటి గౌరవం, సమానమైనటువంటి విలువని మనం ఇవ్వాలి. తల్లి తండ్రి ఇద్దరు ఒకరే. తల్లి 9 నెలల గర్భంలో పోషిస్తే తండ్రి 90 ఏళ్ళ దాకా మనల్ని వెన్నుండి కాపాడుతూ వస్తుంటాడు. తనలో ఉన్నటువంటి ప్రతి యొక్క తన దగ్గర ఉన్నటువంటి ఎవ్రీథింగ్ హీ సాక్రిఫైజెస్ ఫర్ ద ఫ్యామిలీ. మన కోసం, మన కుటుంబం కోసం ఫాదర్ తండ్రి చాలా వరకు తను బతుకున్నంత వరకు సాక్రిఫైస్ చేస్తాను. సో అందుకని తల్లి ఎలాగో తండ్రి కూడా అలాగే ఇంపార్టెంట్. సో హ్యాపీ ఫాదర్స్ డే. తల్లిదండ్రులను రెస్పెక్ట్ చేయండి, వాళ్ళకి ఎప్పుడు టచ్లో ఉండండి. ఎన్ని సమస్యలు వచ్చినా ఏమొచ్చినా వాళ్ళు వయసు అయిన వాళ్ళైనా వాళ్ళు చిన్నపిల్లల్లాగా మనకు సమానం. మనం చిన్నప్పుడు వాళ్ళలా మనం ఎన్ని తప్పులు చేసినా వాళ్ళు మనల్ని హద్దుకొని మనల్ని కరెక్ట్ చేశారు. అలాగే వాళ్ళు వయసు అయిపోయినప్పుడు కూడా వాళ్ళ బుద్ధి సరిగ్గా పనిచేయదు చాలామందికి. సో అందుకని మనం వాళ్ళని ఇసురుకోవటం కానీ కసురుకోవటం కానీ చేయకూడదు, తప్పు. సో వాళ్ళు మనకు అప్పుడు చిన్నపిల్లలు అవుతారు. సో వీ ఆల్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ అవర్ పేరెంట్స్ వెన్ దే ఆర్ ఇన్ ద ఓల్డ్ ఏజ్. వెన్ దే ఆర్ ఓల్డ్ ఏజ్ దే ఆర్ జస్ట్ లైక్ అవర్ కిడ్స్, as we are kids when we are small babies in their hands. So they never left us, even we cried, even we shouted, even we given them nightmares. తల్లిదండ్రులకు మనం నిద్ర లేకుండా చేసినా కానీ వాళ్ళు చివరి దాకా మన కోసం వాళ్ళు ఎదురు చూస్తూనే ఉంటారు. సో ఆల్వేస్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్. ఐ లవ్ మై ఫాదర్ ఎ లాట్. ఐ మిస్ హిమ్ ఎ లాట్, ఈవెన్ దో హీ ఈజ్ నాట్ విత్ మీ ఫ్రమ్ మెనీ ఇయర్స్ అండ్ he left to the God award. So I miss him always. I love him a lot and he is my king and he is my hero. And happy Father's Day to all. So now I call my wife and my kids to taste this recipe and tell what it is happening, how it is going to taste for them, how do they like it. They'll give you the genuine one, don't worry. Okay, ask them, don't give the false opinion, give them the right opinions, how it tastes, how it is. Thank you so much once again. Happy Father's Day to all of you. సో నౌ స్టార్ట్. ఇక్కడ నా వైఫ్ స్పందన, నా పెద్ద కొడుకు వేదవ్యాస, నా చిన్న కొడుకు హర్షస్ అగస్య. సో వాళ్ళు నేను చేసినటువంటి రెసిపీని టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్తారు. ఓకే, యూ లైక్ డేట్. ఓకే, అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే విష్ చేస్తారా ప్లీజ్? థ్యాంక్ యూ సో మచ్.
So Thank you for this lovely recipe. bye bye all of you. We'll meet again with the next recipe. Bye. Bye.